జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత ఏడాది అంటే 2019 ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోవడంతో ప్రతిపక్షాలతో పాటు చాలామంది ఆయనపై హాట్ కామెంట్లు చేసేవారు. అయితే అటువంటి కామెంట్లు కాలదన్నే విధంగా ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక నియోజకవర్గానికి కాదు, రాష్ట్రానికి కాదు, దేశంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాష్ట్రంలో కూటమి పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంతో పాటు దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సైతం ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతూ ఉంటున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే చాలామంది స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశవ్యాప్తంగా రాణిస్తూ ఉన్నారు. ప్రజల తరపున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటాలు చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు లాంటి గట్స్ ఉన్న లీడర్ ఇండియాలో ఇంకెవరూ లేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అమిత్ షా గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే.